వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఫస్ట్ ప్రమోషన్ అయితే మనకి ఒకటి వచ్చిందండి. అదేంటంటే పికిల్స్ గురించి. సో పికిల్స్ అనే కాదు, తనైతే అన్ని రకాల స్నాక్స్ ఐటమ్ అన్నీ చేస్తారండి. నేను నార్మల్గా కూడా స్మాల్ బిజినెస్ చేసుకునే వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేస్తుంటాను. సో వాళ్ళు కొన్ని రకాల డౌట్స్ అయినా నాకున్న నాలెడ్జ్ని బట్టి నేనైతే ప్రతి ఒక్కరికి సలహాలు ఇస్తాను. బట్ ఈసారి ఏంటంటే ప్రమోషన్గా వీడియో కూడా చేయక్క అన్నారు. సో ఫస్ట్ టైం అయితే ప్రమోట్ చేస్తున్నానండి. పికిల్స్ జెన్యూన్గానే రివ్యూ ఇస్తాను. మీకు కూడా ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. డీటెయిల్స్ ప్రతిదీ చెప్తారు. హెవీ కాస్ట్లు అయితే ఏం లేవండి. స్టార్టింగ్ మీకు 250 నుంచి ఉన్నాయి. బోన్లెస్ చికెన్, బోన్ చికెన్ అండ్ గోంగూర చికెన్ అలా రకరకాలు ఉన్నాయండి. ప్రతిదీ కూడా తను ఎప్పటికప్పుడు ఫ్రెష్ బ్యాచ్ అయితే ప్రిపేర్ చేస్తుంది. ఏది కూడా స్టాక్ ఉన్నది అయితే ఏం లేదండి. తను ఇంటికి దగ్గర కొంచెం సపోర్ట్ కోసం అయితే ఒక్కరే చేసుకుంటున్నారు లేడీస్. సో మనం కూడా ఆడవాళ్ళం కష్టపడేది దానికోసమే కదండి. మనమే సపోర్ట్ చేసుకోవాలి ఒకరికొకరం. సో నా వంతు నేను చేస్తున్నాను. అండ్ ఎలా ఉంది ఏంటి అనేది జెన్యూన్గా రివ్యూ ఇస్తానండి. మీరైతే ఖచ్చితంగా చివరి వరకు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేనేం తెప్పించుకున్నాను అనేది కూడా ఖచ్చితంగా చూపిస్తాను. ఇంకా తన దగ్గర ఏమేమి ఉంటాయో కూడా చెప్తానండి. తన దగ్గర ఇవనే కాదు, మొత్తం చాలా రకాలైతే ఉంటాయి. అండ్ సీజన్ వైజ్గా మీకు కావాలి అనుకుంటే నాన్ వెజ్ పికిల్స్ అనే కాదు, మ్యాంగో అండ్ ఆవకాయ, ఉసిరికాయ అండ్ గోంగూర, పల్లి చెక్క, కాజు పాకం ఇలా ట్రెండింగ్లో ఉన్న ప్రతి ఐటాన్ని అయితే తను ప్రిపేర్ చేసిస్తారండి. అది కూడా ఫ్రెష్ బ్యాచ్. స్టాక్ అయితే ఏమి ఉండదు. సో ఎవ్వరు కూడా లేట్ చేయకుండా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి. స్క్రీన్ మీద తన డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఫోన్పే, గూగుల్ పే డీటెయిల్స్ అన్నీ ప్రతిదీ క్లియర్గా ఇస్తాను. అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చెక్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేనేం తెచ్చానో కూడా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఫస్ట్ అయితే నా ఫేవరెట్ చూపించేస్తానండి, కాజు పాకం. చూసారు కదా, బోత్ జీడిపప్పు. ఇదైతే నా ఫేవరెట్ స్వీట్ అనే చెప్పాలి. చాలా బాగుంటుంది. దట్టు బెల్లంతో చేశారండి. చూసారు కదా, ఇది మనకి ఎక్కడ పట్టుకుంటే తునిగేసేలా ఉండాలని చెప్పాను. ఇది కూడా కస్టమైజేషన్ అండి. మనకి ఇంత సాఫ్ట్గా వద్దు, కొంచెం హార్డ్గా కావాలన్నా కూడా తను మీకు కావాల్సినట్టు ప్రిపేర్ చేసిస్తారు. సో అది చెప్పాను కదా, వెజ్ పికిల్స్ కూడా ఉంటాయని. ఇదైతే గోంగూర అండి. స్మెల్ అయితే బాగుంది. తిని టేస్ట్ చూసి ఎలా ఉందో కూడా చెప్తాను. నెక్స్ట్ ఇదైతే ఫ్రాన్స్ అన్నమాట, సారీ చికెను. ఇదైతే చికెన్ అండి. చూస్తున్నారు కదా, లుక్ వైజ్గా అయితే చాలా బాగుంది. తిని కూడా టేస్ట్ ఎలా ఉందో చెప్తాను తప్పకుండా. మీరు అందరూ కూడా మిస్ చేసుకోవద్దు. అందరికీ పచ్చళ్ళు పట్టుకోవడం ఈ జనరేషన్లో కుదిరే పని కాదు, కొంతమందికి రావు కూడా. సో మిస్ అవ్వకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కళ్ళు. ఇవైతే ఫ్రాన్స్ అండి. ఫ్రాన్స్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. చూసారు కదా, థిక్గా ఉండే కవర్స్ తోటే ప్యాక్ చేస్తుందండి. సో ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ అవుతుంది, ఏది ప్రాబ్లం అయితే లేదు. డబుల్ కోటింగ్ కవర్ చేస్తారు. మాకు నియర్ బై ఉంటారు కాబట్టి నేను ఇలా తెచ్చేసుకున్నాను అంతే. సో మీకు డబుల్ కవర్ ప్యాక్ చేసి నీట్గా అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇకపోతే చెప్పాను కదా, ఇవే కాదు, అండ్ ఉసిరికాయ, మామిడికాయ అన్నీ కూడా ఉంటాయి. ఇక ఇప్పుడైతే తిని చూసే టైం అయితే వచ్చింది. వీటన్నిటిని ఒక్కొక్కటి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. కొంచెం వెయిట్ చేయండి. రైస్ పెట్టుకొని ఈ పికిల్స్ వేసుకొని మీ ముందుకు వచ్చేస్తాను. ఫస్ట్ అయితే పికిల్స్ కన్నా ముందు నా ఫేవరెట్ అని చెప్పా కదా, ఇదే స్టార్ట్ చేస్తున్నాండి. కాజు పాకం తిని చూస్తాను. పట్టుకోగానే చాలా సాఫ్ట్గా అయితే వచ్చేసింది. నేను అలాగే చెప్పాను, హార్డ్గా అయితే వద్దని చెప్పాను. సో ఇదైతే తిని చూద్దాం. చాలా బాగుంది, సాఫ్ట్గానే ఉంది. నేను అడిగినట్టు హార్డ్గా అయితే ఏం లేదు, చాలా బాగుంది.
అండ్ పికిల్స్ కూడా ఒకసారి టేస్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఇగోండి ఫస్ట్ అయితే చూడండి నా ప్లేట్ ఎలా మంచిగా పెట్టేసుకున్నాను. అన్నీ అయితే చూస్తున్నారు కదా, ప్రాన్స్ అండి. చిన్న ప్రాన్స్ ఏం కాదు, చూసారు కదా పెద్ద పెద్దవే ఉన్నాయి. అండ్ చికెన్ కూడా చూసారు కదా, ప్యాకెట్లో కన్నా చూసారు కదా చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. అండ్ గోంగూర, ఇది మన ఆంధ్రమాత అని పేరు కదా, సో దీన్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను ఫస్ట్ అయితే దీన్ని టేస్ట్ చేస్తాను. ఇవాళ ఒక్కొక్క ముద్దలోకి ఒక్కొక్క పచ్చడి వేసేసుకొని అయితే తినేద్దాము. సో ఫస్ట్ అయితే టేస్ట్ చేసేస్తున్నానండి. కలర్ అయితే బాగుంది, టెంప్టింగ్గానే ఉంది, చూద్దాం. బాగుంది నిజంగానే, కానీ ఇంకొంచెం మెత్తగా ఉంటే బాగుండేది అనిపించింది. కొంచెం లీఫీగా ఉంది, బట్ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. ఎక్స్పెషల్లీ స్పైసీ ఇష్టపడే వాళ్ళకైతే ఇంకా అదిరిపోద్ది. మనం అంత స్పైసీ తినము, సో కొంచెం నాకైతే అలా ఉంది. నెక్స్ట్ అయితే చికెన్ ట్రై చేస్తున్నా చూడండి. పీసెస్ అయితే సాఫ్ట్గానే అనిపిస్తున్నాయి, మరీ హాట్గా లేవు, అలానే మరీ సాఫ్ట్గా కూడా లేవు. సో పికిల్ కదా, సాఫ్ట్గా ఉండాలి అని ఆశించడం కూడా తప్పే. కలర్ చూసారా ఎంత రెడ్డిష్గా ఉందో, మంచి కలర్ అయితే ఉంది. ఫుడ్ కలర్స్ ఏం వాడట్లేదండి, ఇవన్నీ పక్కా హోమ్ మేడ్ కాబట్టి చాలా అంటే చాలా న్యాచురల్గా చేశారు. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా నేను వేళ్ళతోటి తుంచే ఇదిగానే ఉన్నాయి. సో దీనికి కూడా భయపడక్కర్లేదు, ఇది కూడా టేస్ట్ చేసి చెప్పేస్తానే. సాఫ్ట్గానే ఉంది, బట్ అస్సలు స్పైసీ లేదు. చక్కగా ఎవరైనా తినచ్చు. మరీ ఎక్కువ స్పైసీ ఉంటే చిన్నపిల్లలు తినడం కష్టం, బట్ ఇదైతే నిజంగానే నా టేస్ట్కి తగ్గట్టు ఉందండి, అంత బాగుంది. సో మీరందరూ చూస్తూ ఊరుకోకుండా నాలాగా చిన్న చిన్న బిజినెస్ వాళ్ళందరినీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ వీళ్ళకైతే డెఫినెట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటారని ఆశిస్తున్నా అండి. నాకు నిజంగా టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. అందుకే వీడియోలోనే ఎక్కువ తినేస్తున్నా ఫ్రెండ్స్. నిజం చెప్పండి, ఎంతమందికి నోరు అవుతుంది చికెన్ చూసి, రొయ్యలు చూసి? మీలో ఎంతమందికి నోరు ఊరిందో వాళ్ళందరూ కామెంట్ పెట్టేయండి. సో నెక్స్ట్ అయితే రొయ్యలండి. యాక్చువల్లీ రొయ్యలు నేను అసలు సామాన్యంగా తినను, ఎక్కువ ఎక్కడో కానీ నచ్చను. ఇక ఇవి ఎలా ఉన్నాయో తొందరలోనే టేస్ట్ చెప్పేస్తాను. ఇదైతే లిటిల్ బిట్ స్పైసీగానే ఉందండి. ఓకే, మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్ ఉంటుంది కాబట్టి అస్సలు ప్రాబ్లం లేదు. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళకి విడిగా కూడా అమ్మాయి ఎవరికి వాళ్ళకి ప్రిపేర్ చేసేస్తుంది. సో నేనైతే నా లంచ్ ఇంతటితో ఫినిష్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇవేనే కాదండి, ఇంకా చెప్పాను కదా స్నాక్స్ ఏవి కావాలన్నా కూడా అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. మీరు కూడా ఎవ్వరు మిస్ చేసుకోకుండా అన్ని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి.
స్క్రీన్ మీద అయితే తన నెంబర్స్ ఖచ్చితంగా ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చెక్ చేసుకోండి. కాస్ట్ అయితే చెప్పాను కదా 250 నుంచి పికిల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. హెవీ కాస్ట్ అయితే ఏం లేదు, అంటే నాన్ వెజ్ కదా కొంచెం అలా అనిపిస్తాయి. అదేంటి బయట పికిల్స్కి దీనికి తేడా ఏంటి అంటే, నాన్ వెజ్ పికిల్స్ నేను రీసెంట్గా చాలా మంది దగ్గర ట్రై చేశానండి. వాళ్ళ దగ్గర అందరి దగ్గర కూడా 400 500 పైనే ఉన్నాయి. ఎవరి దగ్గర కూడా ఇంత తక్కువ కాస్ట్ అయితే లేవు. సో టేస్ట్ ఎలా ఉందో నేనైతే జెన్యూన్గానే రివ్యూ ఇచ్చాను. తప్పకుండా ట్రై చేయండి, ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. అండ్ చెప్పాను కదా స్నాక్స్ కూడా ట్రై చేయండి. ఈ రోజుకైతే ఇంతే. మీకు కూడా వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి. నోరు ఊరిన వాళ్ళు మాత్రం తప్పకుండా కామెంట్ పెట్టాలండి. మన వీడియోస్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారా? ఇంకెందుకు లేటు, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ప్రతి ఒక్క మంచి కంటెంట్ అయితే మీ ముందుకు వచ్చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.